ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మా ప్రభు పునరుద్ధాన దినాన్ని జ్ఞాపం చేసుకుని మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా నైనా మీ యొక్క ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం జ్ఞాపం చేసుకోవడానికి ప్రభా ఈ రీతిగా మీరు మా కొరకై జీవం గల దేవుడుగా, మహిమ గల రాజుగా ప్రభా నైనా మరి నైనా ఉన్నారో ప్రభా సమృద్ధి విధానంలో మీరు జ్ఞాపం చేసుకుని మిమ్మల్ని కనపరచడానికి మీరు మిమ్మల్ని ఆయత్తపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మానవ హద్దుబాటులకు వెళ్ళినటువంటి వాడిని, మంటి పురుగును, మంటి స్వభావము మరొకసారి జ్ఞాపం చేసుకోండి. మీ కృప చేత జ్ఞాపం చేసుకోండి, దయచేత జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఈ సమయంలో మాకు కావాల్సినటువంటి జీవపు మాటలు దయచేయండి. మీ యొక్క పరలోకపు వర్తమానం మాకు అనుగ్రహించండి. నన్ను పూర్తిగా మీ సిలువ చాటును మరుగుపరచండి. బలహీనైన నన్ను మరొకసారి మీ పునరుద్ధాన శక్తి చేత బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక 200 ఆత్మ చేత అభిషేకించుకునమని ప్రభానైనా మాకు కావాల్సినటువంటి లేఖన భాగముల ద్వారా మమ్మల్ని మీరు దర్శించవలసిందిగా ప్రార్థిస్తూ, మీరు మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తూ, మీ యొక్క నైనా మీరు సెలవిచ్చిన రీతిగా మరి నైనా తిరిగి ప్రభా సమాధిని గెలిచిన దేవుడుగా, ప్రభా నైనా మరణమును జయించిన వాడుగా ప్రభా, అంతేకాదు మాకును గొప్ప నిరీక్షణ అనుగ్రహించి ప్రభా మమ్మల్ని రీతిగా నడిపిస్తున్న ప్రేమతను బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, ప్రపంచమంతటా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మీ పాసనలు మార్పెట్టుకుని జ్ఞాపం చేసుకుని మా యొక్క రాష్ట్రము, మా దేశాలు ఉన్నటువంటి ప్రభా మీ ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకున్నాం. ఆయా స్థలాల్లో ప్రభా ఎవరైతే ప్రభానైనా వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో వారిని మీరే నైనా తృప్తిపరచబడినట్లుగా మీరే నన్ను పూర్తిగా మరుగుపరిచి మీ మెల్లని స్వరం మాకు దయచేయమని రెహబోతు సంఘ పరిచర్యని జ్ఞాపం చేసుకుని, సంఘ బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని, నిష్ప్రయోజనం మరొకసారి ప్రభా మీ యొక్క రక్త ప్రోషణలో చిన్నగా నన్ను శుద్ధీకరించమని ప్రభానైనా మీరే సమృద్ధి అయిన విధానంలో బలపరచమని, బలహీనైన బలపరచమని కృప చూపించి నా నోటికి ప్రభానైనా ఆ యొక్క నిప్పు చేత నిప్పు చేత కాల్చి ప్రభానైనా మీరే పరిశుద్ధపరచమని, మీరే కాపు ఉండమని ప్రభా మాకు కావాల్సిన అవసరమైనటువంటి మాటలు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా కొరకై తిరిగి త్వరలో రానటువంటి మా ప్రభువును రక్షణైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.
దావీదు కీర్తన 36 దావీదు కీర్తన 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం జ్ఞాపం చేసుకుని భాగములు ప్రభుని ఆరాధించడానికి మనం ఆయత్తపడదాం. 36 దావీదు కీర్తనలో 5వ వచనం మనం చూసినట్లయితే కలిసి చదువుకుందాం. యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సంతత్వము అంతరిక్షము నంటుచున్నది. ప్రభు కృప మన ఎడల ఆయన కృప ఆకాశం నడిచినట్లుగా అంత అత్యధికమైన కృపను మన ఎడల ప్రభు కనపరుస్తూ ఉన్నారు. అందుచేత ప్రభు పునరుద్ధాన దినంలో మనం సజీవులుగా ప్రభుని ఆరాధించడానికి మనల్ని ప్రభు జ్ఞాపం చేసుకున్నారు. తిరిగి 36 దావీదు కీర్తన 7వ వచనం కూడా జ్ఞాపం చేసుకుంటే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. కాబట్టి 5వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా దేవుని యొక్క కృప మన ఎడల ఎంత అధికముగా ఉన్నది. ఆయన కృప ఆకాశం నడుచున్నది అంటున్నారు. అంతేకాదు నీ కృప ఎంతో అమూల్యమైనది. కాబట్టి అటువంటి కృపను ప్రభు మన ఎడల కనుపరుస్తూ వచ్చారు. కాబట్టి ఈ సమయంలో యోహాను సువార్తలో కూడా మొదటి అధ్యాయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మనం జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఈ కృప ఎవరికి ప్రభు అనుగ్రహించేవారుగా ఉన్నారు అంటే, తన్ను యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సంరక్షణగా కలిగి ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గంలో ఆ విశ్వాస జీవితంలో కొనసాగించబడే వారుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా ప్రభు అధికారం ఇచ్చారు. దేవుని పిల్లల ఎడల ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా నూతన జన్మ అనుభవంలోనికి సమృద్ధి విధానంలో వారి హృదయాలు ప్రభుకు అర్పించిన వారిగా రక్షణ కార్యం తిరిగి జన్మించిన అనుభవంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుని పిల్లలని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడ 16వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతున్నాం. ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరం కూడా కృప వెంబడి కృపను పొందితిమి. 17వ వచనం చూస్తే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. కాబట్టి ఎవరైతే ప్రభు బిడ్డలుగా ఉన్నారో వారందరికీ కూడా ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందిన వారుగా ఉన్నాం. అంతేకాదు ఆయన కృప ఆకాశం నడుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షం నడుచున్నది. ప్రభు బిడ్డలకు దేవుని యొక్క కృప. అంతేకాదు 6వ వచనంలో చూసుకుంటే 36 దావీదు కీర్తన 6వ వచనంలో, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనల్ని ప్రభు రక్షించారు. అంతేకాదు కీర్తనకారుడు నరులను జంతువులను రక్షించేవాడవు నీవే. కాబట్టి నీ మందిరం యొక్క 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కాబట్టి ఆయన యొక్క కృప ఆకాశం నడుచున్నది. ఆయన యొక్క కృప ఎంతో అమూల్యమైనదిగా ఉంది. అంతేకాదు 94వ దావీదు కీర్తనలో కూడా జ్ఞాపం చేసుకుంటే, 94వ దావీదు కీర్తన 18వ వచనం చదువుకుందాం. 94వ దావీదు కీర్తన 18వ వచనం, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తూ ఉంది. మనం ఇక్కడ అంటున్నాడు, నా కాలు జారినని నేను అనుకొనగా. నిశ్చయముగా అనేక సార్లు మనం తప్పు పరిస్థితుల్లో కూడా మనం అనుకుంటున్నాం, జారిపోయింది, ఇంకా అయిపోయింది పరిస్థితి అన్నప్పుడు కూడా తిరిగి మనల్ని ఆయన యొక్క కృప బలపరిచేదిగా ఉంది. అంతేకాదు ఆయన కృప మన ఎడల 36వ దావీదు కీర్తన 10వ వచనంలో చూస్తే, 36వ దావీదు కీర్తన 10వ వచనంలో, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగ్గ నిలుపుము. ఎడతెగ్గ నిలిచేదిగా ఉంది ఆయన యొక్క కృప, ఆయన యొక్క నీతి, ఆయనకి యథార్థ హృదయుల ఎడల నీ నీతి ఎడతెగ్గ నిలిచేదిగా ఉంది. మన ఎడల
మరి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన తలాంపులు మనం జ్ఞాపం చేసుకుంటే ఆయన కృపను బట్టి మనము మరి ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. కృపను బట్టి మనం రక్షించబడ్డాం. ఆయన యొక్క కృప ఎంత అధికంగా ఉందంటే ఆకాశం అంటుతుంది. అంతే కదా, ఆయన కృప ఎంతో అమూల్యమైనది. అంతే కదా, ఆయన కృప ఎడతెక్క ఉంది మన ఎడల. ఇంకా చూసినట్లయితే జ్ఞాపకం చేసుకున్నాం 94 దావీదు కీర్తనలో 18వ వచనంలో నీ కృప నన్ను బలపరుస్తుంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం మనకు బాగా పరిచయమైనదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే మనకు రక్షణ, కృపచేతనే ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. అంతేకాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరంగా మరి దేవుడు మీ వలన కలిగినది కాదు. ఇంకా 9వ వచనం కూడా చూస్తే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఎవరు కూడా ఈ రక్షణను బట్టి, ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన కృపను బట్టి ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేదు. కృపచేతనే ప్రభు మనల్ని రక్షించారు. కృపచేతనే ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. దేవుని పిల్లలుగా మనల్ని చేసుకున్నారు. కృప ఆకాశం అంటున్నంతగా మన పక్షంగా ఉంచారు. అమూల్యమైన కృపను ఇచ్చారు. అంతేకాదు, ఎడతెగని కృప. అంతేకాదు, మనల్ని బలపరిచేటువంటి కృప మన పక్షంగా ఉంచారు. కాబట్టి ఆయన కృప మనల్ని బలపరిచేదిగా ఉంది. చూస్తే మరి 36 దావీదు కీర్తన 6వ వచనం 7వ వచనంలో చూస్తే మరి యెహోవా నరులను జంతువులను రక్షించేవాడు నీవే. 7వ వచనంలో 2వ భాగం కూడా చూస్తే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులకు ఆశ్రయము ఆయన రెక్కల నీడన. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరికింది. మరి నరులను జంతువులను కూడా రక్షించేవాడు ప్రభువే. మనల్ని ఆయన రక్షించుతూ ఉన్నాడు. ఇది నా ప్రపంచమంతటా కూడా మరి ఎంతో భయభ్రాంతులతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎంత భయపడుతున్నారంటే, ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా భయపెడుతున్నటువంటి వ్యాధి జంతువులకు కనుక సోకితే ఇంకా ఉధృతమైపోతుంది. కాబట్టి చూడండి, దేవుడు చక్కని మాట ముందే రాయించి వచ్చాడు, నరులను జంతువులను రక్షించేవాడు నీవే. కాబట్టి ఆయన ఎవరిని రక్షించేవాడుగా ఉన్నాడంటే చూడండి 10వ వచనంలో 36 దావీదు కీర్తన 10వ వచనంలో, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెక్క నిలిచేదిగా ఉంది. కాబట్టి ఆయన రెక్కల మనకు ఆశ్రయం దొరికింది. కాబట్టి ఇంకా చూస్తే రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనం మనం జ్ఞాపం చేసుకుంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం జ్ఞాపం చేసుకుని చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఇశ్రాయేలీయుల మరి దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి మనము ఎక్కడికి తీసుకురాబడ్డామంటే మరి రూతును మరి జ్ఞాపం రూతు కూడా ఇశ్రాయేలుతో సహపౌరురాలు కాదు, కానీ మరి తీసుకురాబడింది మరి యొక్క నయోమి ద్వారా. అయితే ఎక్కడికి తీసుకురాబడింది? మరి ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు మరి దేవుని యొక్క రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉండగలం. రూతు ఆ రీతిగా తీసుకురాబడింది. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంది రూతు. కాబట్టి దినాన నేను కూడా మరి సురక్షితంగా దేవుని యొక్క రెక్కల క్రింద ఆయన మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడు కూడా అంటున్నాడు, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. కాబట్టి ఆయన రెక్కల నీడను మనం సురక్షితంగా ఉండే వారంగా ఉన్నాం. ఇది చూసినట్లయితే మరి మలాకి గ్రంథంలో కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. మలాకి భక్తులు కూడా 4వ అధ్యాయము 2వ వచనం, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం కలిసి చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను. అబ్బా, ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉండే వరంగా ఉన్నాం. ఆయన రెక్కలు మనకి ఆశ్రయం ఇచ్చినాయి. అంతేకాదు, ఆయన రెక్కల క్రింద ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రూబిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాబట్టి ఆయన మరి అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు, నా నామందు భయభక్తులు గలవారు 36 దావీదు కీర్తనలో కూడా అంటున్నాడు, నిన్ను ఎరిగిన వారి ఎడల, నా నామందు భయభక్తులు గలవారు మీరు, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను.
యథార్థ హృదయుడల. కాబట్టి దినాన ప్రభుని ఆరాధించడానికి మనం ఏ రీతిగా కూడి వస్తున్నాం? యథార్థ హృదయంతో ఆయన ఎరిగిన వారంగా, ఆయన నామమునందు భయభక్తులు గల వారంగా ఉంటే మనము ఆయన పిల్లలంగా ఉండడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చారు. అంతేకాదు కృపచేత ప్రభు మనల్ని రక్షించారు. మనము అనేకుల కంటే ఇంత గొప్ప రక్షణ భాగ్యం కలిగి ఉండడానికి ఏ అర్హత, యోగ్యత ఏదీ లేదు. కేవలము ప్రభు ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మనం రక్షించారు. రక్షించడం మాత్రమే కాదు, ఆ కృప ఆకాశం నడుచున్నది. అంతేకాదు ఆయన కృప ఎంతో అమూల్యమైనదిగా మన పక్షంగా ఉంది. ఆయన కృప మనల్ని బలపరుస్తూ ఉంది. మరి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇచ్చారు. ఆయన రెక్కల క్రింద ఎంతో సురక్షితంగా మనం భద్రపరచబడే వారంగా ఉన్నాం. అంతేకాదు ఆయన రెక్కలు ఆరోగ్యం కలిగజేస్తున్నాయి. కాబట్టి మనము ఏమాత్రం కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి మనము విచారణతో ఏం జరిగిపోతుందని భయభ్రాంతులతో ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరు ధైర్యంగా ఉండగలరంటే, మరి ఇక్కడ చూసినట్లయితే నిన్ను ఎరిగిన వారి ఎడల తర్వాత చూసినట్లయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు అంతేకాదు యథార్థ హృదయుల ఎడల. కాబట్టి మరి దావీదు కీర్తన 36 దావీదు కీర్తనలో మొదటి 4 వచనాలు కూడా మరి యెహోవా కృప లేని వారి పక్షంగా మాట్లాడుతూ ఉంది. మొదటి 4 వచనాలు వారి పక్షంగా 12వ వచనం సెలవిస్తూ ఉంది. మరి 36 దావీదు కీర్తన 12వ వచనం చూసినట్లయితే, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. అయితే ప్రభు బిడ్డలు ఎలాగున్నారంట? మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం రీతిగా రాయబడింది. మరి అయితే నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలిగి చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. కాబట్టి దినాన ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుని ఆరాధించబద్దులంగా ఉన్నాం. అంతేకాదు ఆయన కృప ప్రకాశం నడుస్తూ ఉంది. అంతేకాదు ఆయన ఎంతో అమూల్యమైనటువంటి కృపచేత మనల్ని ప్రభు రక్షించారు. కృపచేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. కృపచేత ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం దొరికింది. కృపను బట్టి ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఆయన రెక్కలు ఆరోగ్యం కలిగజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క తలంపుల చేత మనం ప్రభువుని ఆరాధించబదులుగా ఉన్నాం. తలంపులు జ్ఞాపకం చేసుకుని మరి ప్రస్తుతము మరి మనము దేవుని ఇంట్లోకి వచ్చి మరి సహవాసంగా చేరి మరి దేవుని మందిరంలో ఆరాధించలేని పరిస్థితుల్లో మన గృహాల్లో ఇక వాక్యాన్ని విని మరి కుటుంబంతా కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రభువే సహాయపడి నడిపించునుగాక. చాలా మందు ఏలియాకు అప్పగించెను, క్షమం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. చాలా మందు ఏలియాకు అప్పగించెను, క్షమం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షమం తీరే వరకు క్షమం తీరే వరకు ఇంటికైనా కొరతలేదు, ఇంత నూనెకైనా ఇంటికైనా కొరతలేదు. నా
నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమ పిత, వాటిని పోషించునట్టి పరమ పిత, మమ్ము అనుదిన మధురముగా నడుపును, మమ్ము అనుదిన మధురముగా నడుపును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపటి దినము గూర్చి చింతపడకు, అతడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, అతడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, అతడేసు నాకుండా భయమెందుకు. రేపు దాని సంగతులనదే చింతించుము, రేపు దాని సంగతులనదే చింతించుము. నాటి కీడు ఆనాటికే నాశాలును, నాటి కీడు ఆనాటికే నాశాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వదించే యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతం, తీర్చును ప్రభువే ప్రతి అవసరతం. తన్ను తానే అర్పించెను నా కొరకై యేసు, తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పత్రాలు ఎత్తి ఆరాధించేదను, నేను రక్షణ పత్రాలు ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు కలిసి చదువుకుందాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా
పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవుడు ఈ భాగమును ఆశీర్వదించి మనకు మరి యొక్క దినం ప్రభు పునరుద్ధరణ దినములో మనతో ప్రభు మాట్లాడినట్లుగా ప్రభు సహాయపడి నడిపించును గాక. మరి ఈ భాగము ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి 2 వచనాలు చూస్తే, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ నికోదేము అని ఆయన కనబడతా ఉన్నాడు. ఈయన యూదుల అధికారి అని రాయబడింది. రెండోది పరిసయ్యుడు. పరిసయ్యుడు అనగా ఇశ్రాయేలీల బోధకుడు, మత గురువు అనవచ్చు. రెండోది చూస్తే యూదుల అధికారి అనగా యూదుల అధికార సభ సభ్యుడు, అనగా సన్హెద్రిన్ సభ యొక్క సభ్యుడు. అయితే వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నారు. అయితే మరి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం గమనిస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేముకు వెళ్ళి దేవాలయాన్ని ఆయన శుభ్రపరుస్తూ ఉన్నాడు. అక్కడ వారు మరి ఆ యొక్క రోకలు మార్చడం, ఆ యొక్క మరి గొర్రెల ఎడ్లన్నింటినీ కూడా దేవాలయంలో నుండి తోలివేసి ఆ యొక్క అమ్మేవారిని, ఎడ్లను గొర్రెలను పావురమును అమ్మవారిని వీళ్ళందరినీ కూడా తోలివేసి యెరూషలేము దేవాలయాన్ని శుభ్రపరిచారు. అంతేకాదు మరి అయితే ఆయన చూసినట్లయితే ఆ దినాల్లో అనేకమైనటువంటి సూచక్రియలు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూపినప్పుడు యూదులు చూడండి 20 వచ్చిన, యూదులు ఈ దేవాలయం 45 సంవత్సరాలు కట్టి నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. ఆ రీతిగా ప్రభు అక్కడ ఆయన యొక్క ఉనికి కనబడతా ఉంది ముందుగానే. ఇదన్నీ చూసినటువంటి వాడు కాబట్టి ఈ ఎవడను కూడా మనుష్య కుమారుని గురించి ఆయనకు సాక్షి పోయినక్కర్లేదు. ఆయన ఆ రీతిగా చూసినప్పుడు 2వ అధ్యాయంలో కూడా మరి యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ యొక్క మరి నికోదేము చెప్తా ఉన్నాడు. నికోదేము ఏమంటున్నాడంటే ఆయన మాటల్లో, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. మేము అనగా మా సభ, మేమంతా అక్కడ పరిశీలన గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ విషయం మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయన మరి బాహాటంగా పగటి వేళ వచ్చి ఆయనతో చేస్తే నీవు కూడా ఆ మనుషునికి, లేకపోతే యేసు ప్రభు మరి ఆ గలిలయుడు అంటూ ఉన్నారు. ఆ రీతిగా ప్రభుతో నీవు కూడా కలిసిపోయావంటారని ఆయన రాత్రి వేళ బయలుదేరి వచ్చాడు. రాత్రి వేళ వచ్చి ఎందుకంటే ఆయన వెళుతుంటే ఆ యొక్క మరి ఆ గ్రామంలో, ఆ పట్టణంలో అనేకులు ఆయన గౌరవిస్తూ ఉంటారు. చక్కని అంగీ ధరించుకొని ఆయన ఉంటాడు. మరి ఎందుకంటే పరిసయ్యుడు కాబట్టి ఎంతో నిష్ఠ, నీతిమంతుడిగా కనపరుచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన అందరూ గౌరవిస్తారు. ఎందుకు? ఆయన మరి బోధకుడు, యూదుల అధికారి, మరి ఇశ్రాయేలు బోధకుడు కాబట్టి ఆయన పగటి వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర రావడానికి ఎంతో అభ్యంతరకరంగా రాత్రి వేళ బయలుదేరి వచ్చాడు. ఎందుచేతంటే మరి ఆయన అంటున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడో చేయలేని అతనితో చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చక్కని మాటలతో ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఎందుచేతంటే మరి ఆయన చేసే సూచక్రియలు ఎవడో చేయలేడు, మేము గమనిస్తున్నాం, మేము ఎరుగుదుము అంటున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. కాబట్టి ఈ మాటలను బట్టి మరి సామాన్యమైన విధానంలో మరి మనమైతే పొంగిపోయేవారు అంట, అవును నేను చాలా చేస్తానని. అయితే ప్రభు మాత్రం ఆయన ప్రభు కనుక నేరుగా మరి 3వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన నేరుగా వెళ్ళిపోతున్నారు. అందుకు ఏ సత్యంతో
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం కొరకు అని ప్రకటించడానికి, పరలోక రాజ్యానికి అనేకలు సిద్ధపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. కాబట్టి ఈ మాటలు ఆయనతో నికోదేము పలికినప్పటికి కూడా ప్రభువారు అయితే నేరుగా అంటా ఉన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నూతన జన్మ అనుభవం గురించి ఆ యొక్క నికోదేముకు ప్రభు చెప్తా ఉన్నారు. దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నారు, దేవుని రాజ్యం గురించి. అయితే నికోదేము అంటున్నాడు 4వ వచనంలో, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం గురించి చెప్తే, తిరిగి జన్మించాలని చెప్తే, అయితే నికోదేముకు గొప్ప సందేహం, ముసలివాడు తిరిగి ఎలాగ జన్మించగలడు? ఇందుచేత 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగా, యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజముగా ఈ యొక్క నికోదేము రాత్రి వేళ వచ్చాడు. అయినప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు నిస్సందేహంగా గొప్ప మర్మాన్ని, మరి నికోదేము గురించి ఇక యోహాను సువార్తలోనే రాయబడింది, మిగిలిన 3 సువార్తలు రాయబడలేదు. యోహాను శిష్యుడైనటువంటి యోహాను ప్రభు ప్రేమించిన శిష్యుడు కనుక ఆయన దగ్గరుండి గమనిస్తూ ఉండొచ్చు ఈ నికోదేముని. అయితే ఈ నికోదేము గురించి రాస్తూ ఉన్నాడు. ప్రభుకి నికోదేము జరిగినటువంటి సంఘటన 21 వచనాలు కూడా రాస్తూ ఉన్నాడు. ప్రభు కూడా ఎంతో చక్కగా నేరుగా సూటిగా నికోదేముతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పరిసయుడే, మతాధికారే, ఆ యొక్క సభ మరి సభ్యుడైనప్పటికి కూడా మరి ఏమాత్రం కూడా నిస్సంకోచంగా ప్రభు దేవుని రాజ్యం గురించి, తిరిగి నూతన జన్మ గురించి, ఆయన బాప్తిసం గురించి గొప్ప మర్మాలు ఈ యొక్క 21 వచనాలు మనం చూస్తాం. కాబట్టి ఆ నికోదేము ఎప్పుడైతే ప్రభు మాట్లాడుతూ ఉన్నారో ఆయన కూడా వింటా ఉన్నాడు. చూసినప్పుడు ఇక్కడ తిరిగి జన్మించాలి. కాబట్టి ఈ తిరిగి జన్మించిన అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. మరి దైవజనుడు భక్సింగ్ గారు ఈ యొక్క మాట సహవాసాల్లో అనేక పర్యాయాలు, మరి ఇప్పుడైతే కొంచెం తగ్గిందేమో, ఇదివరకు అయితే బాబు తిరిగి జన్మించావా, అమ్మా తిరిగి జన్మించావా, తిరిగి జన్మించావా, ఎప్పుడు జన్మించావు, ఎప్పుడు రక్షణ పొందావు అని సూటిగా ప్రతి వారిని కూడా పరిచయం చేసుకుంటూ ఉండేవారు, అడుగుతూ ఉండేవారు ఈ ప్రశ్న. కాబట్టి తిరిగి జన్మించిన అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాదు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ, నీటి మూలముగాను మొట్టమొదటనగా నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అందుచేత యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మరి జ్ఞాపం చేసుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు, దేవుని వాక్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. కాబట్టి దేవుని వాక్యం చేత మనం సరిచేయబడిన వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలు మనం సరి చేసుకునే వారంగా ఉండాలి, సరిదిద్దుకునే వారం దేవుని వాక్యము చేత. చూసినట్లయితే 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం కూడా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని వాక్యానికి మనం స్థానం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడు, దేవుని వాక్యము మనలో నూతన జన్మను మనం తీసుకొచ్చేదిగా ఉంది. అంతేకాదు దేవుని ఆత్మకు మనం లోబడినప్పుడు, అదే అంటే ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని ఆత్మ కార్యం మనలో జరగబడ్డానికి మన హృదయాన్ని తెరిచినప్పుడు, దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు చోటిచ్చినప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. అందుచేత ఇక్కడ చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మరి మీరు 7వ వచనంలో, మీరు క్రొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. క్రొత్తగా జన్మించాలని చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దని మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం మనం జ్ఞాపం చేసుకుందాం. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు నేను. కాబట్టి గాలి మరి దాని శబ్దం వింటమే కానీ దాన్ని మనం చూడకపోయినప్పుడు కూడా అది విసిరేదిగా ఉంది. అలాగే ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఒక విండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని వాక్యము మరి ఆ యొక్క గాలి వలె మరి తుఫాను వలె వస్తూ ఉంది. ఆయన నోటి నుండి వచ్చినప్పుడు మరి 8వ వచనం మనం చూస్తే, అందుకు నికోదేము 9వ వచనంకి వస్తే, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడుగగా. కాబట్టి నికోదేము యొక్క మరి ఆయన ఉన్నటువంటి
ఆ యొక్క పొరలన్నీ పోతూ ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలన్నీ పోతూ ఉన్నాయి. ఆయన ఒక పరిసైడుగా కనపరుచుకుంటున్నాడు. అంతేకాదు ఒక బోధకుడిగా, ఒక మరి ఇశ్రాయేలు బోధకుడిగా, యూదుల అధికారిగా ఇన్ని అంతస్తులు కలిగి ఉండి ఆయన ఉన్నప్పటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏకాంతంగా గడపాలి. దేవుని రాజ్యం గురించి ఆయన మరి వచ్చిన సందర్భం ఆయన చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఏదో మరి తెలుసుకోవాలని వచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అయితే నేరుగా ఆయన తిరిగి జన్మించిన అనుభవాన్ని దేవుని వాక్యములో ఆత్మతో మరి నీటి మూలంగా ఆత్మూలంగా మరి జన్మించాలని, మరి జన్మిస్తే దేవుని రాజ్యం ప్రవేశించలేడని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నారు. మరి కాబట్టి ఇంకా చూసినట్లయితే మరి 9వ వచనం, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యములని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగువా అంటే ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి, నికోదేము ఎవరు? ఇశ్రాయేలుకు బోధకుడు. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు. ఆయన వచ్చి ఆ దినాల్లో అధికారికంగా బోధకుడు. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు. మరి అంతే పరిసయుడు, యూదుల అధికారి. ఆయన వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా బోధకుడా అంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మకార్యం ఆయనలో జరగడం ఆరంభమైంది. కాబట్టి దేవుని మాటలు వింటూ ఉన్నాడు. శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఉన్నాడు. ఆయన మరి ప్రభు వారిని మరి 2 ప్రశ్నలు వేశాడు. ముసలివాడు ఎలాగూ జన్మింపగలడు తిరిగి అని. రెండో ప్రశ్న, ఈ సంగతి ఎలాగూ సాధ్యము అని తెలుసుకుంటా ఉన్నాడు. సత్యాన్ని తెలుసుకుని అందుకనే సత్యమందు వారిని ప్రతిష్ఠించుకోండి. సత్యము, దేవుని వాక్యమే సత్యము. ఆ సత్యంలోకి వస్తున్నాడు ఈ నికోదేము. కాబట్టి ప్రభు తిరిగి జన్మించిన అనుభవాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము విండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్. చక్కగా 3వ వచనం 8వ వచనం, విండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని వాక్యం ప్రవాహములు ఆయన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఇంకా లోతుగా కార్యం జరుగుతూ ఉంది. తిరిగి ఇక్కడ చెప్తున్నారు ఆయన చక్కగా, మరియు మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం కూడా మనం జ్ఞాపకం 12వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లా ఎలాగూ నమ్ముదురు. తిరిగి 13వ చూసి, మీరు మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా ప్రభు స్పష్టంగా అంటారు 28వ వచనంలో. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం చూస్తే అని అంటున్నారు, నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునికి వచ్చి ఉన్నాను. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను. తండ్రి వద్ద ఉన్నాను తిరిగి. మరియు లోకమును అంటున్నారు, లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే అందుచేత అంటున్నారు, మరి పరలోకం నుండి దిగి వచ్చిన వాడే ఈ సంగతులు చెప్పగలడు. కాబట్టి తండ్రి వద్ద నుండి దిగి వచ్చాడు మనుష్య కుమారుడిగా. కాబట్టి ఇప్పుడు తిరిగి ఒక గొప్ప ప్రత్యక్షత కలువరి శిలువ కార్యాన్ని ఇక్కడ 14వ వచనంలో చూపిస్తూ ఉన్నారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, గొప్ప సత్యాన్ని ఇక్కడ నికోదేముకు ప్రభు మాట్లాడుతూ ఉంది. ఇదే సత్యము, ఇది నాతో కూడా మాట్లాడుతూ ఉంది. తిరిగి జన్మించిన అనుభవం, నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం పొందినవాడే మరి పరలోక రాజ్యానికి వారసు నిశ్చయంగా చెప్తున్నారు. మరి ఎక్కడ అంటా ఉన్నారండి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని పరలోక రాజ్యం స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంతేకాదు తాను సిలువేయబడవలసి ఉన్నదని 14వ వచనంలో చెప్తా ఉన్నారు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిశ్చయం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను గుర్చిన కార్యాన్ని, ఆయన సిలువేయబడవలసి ఉందని స్పష్టంగా బోధిస్తారు. అంతేకాదు మరి పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8 వచనాలు చూస్తే 8 వచనాలు, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం కలిసి చదువుకుందాం. మరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఈ దినాన్ని కూడా మన ప్రభు శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఆ దినాల్లో మరి
మోషే వారందరూ కూడా సర్పాలు బయలుదేరిని వారు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు సర్పములు బయలుదేరిని సర్పములను తొలగించమని వేడుకుంటా ఉన్నారు. అయితే మోషే బయలుదేరాడు కాబట్టి ఇప్పుడు ఇత్తడి సర్పం చేయించాడు. ఇత్తడి తీర్పునకు సాదృశ్యంగా ఉంది. ఇత్తడి సర్పాన్ని మరి చూచినప్పుడు వారు బ్రతికేవారుగా ఉన్నారు. ఎవరికైతే సర్పం కాటు తిరిగిన ప్రతివాడు కూడా ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికేను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికేను. ఇక్కడ కూడా చక్కగా అంటున్నారు, మరి మనుష్య కుమారుడు ఎత్తబడవలెను, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ కార్యం దగ్గరికి వస్తారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ కార్యమును దగ్గర నుండి చూస్తున్నారో, ఆయన శిలువ కార్యములో వారు కూడా వారి దేహాలను ఐక్యపరచుకుంటున్నారో, ఎవరైతే తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో అకార్చమైనటువంటి రక్తంలో వారి పాపములను కడుక్కొని శుద్ధి చేయబడుతున్నారో వారు నిత్య జీవానికి వారసులుగా అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మరి యోహాను సువార్త 3:16 ప్రపంచమంతటికి క్రైస్తవ జనాంగానికి అంతటికీ సండే స్కూల్ పిల్లలకు కూడా కంఠస్థమైనటువంటి వాక్యము, గొప్ప సువార్త వాక్యము. ఈ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని సత్య సువార్తను నికోదేముకు చెప్తా ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. మరి నశింపక ప్రతివాడు కూడా నశించకుండా నిత్యజీవం పొందాలని ఏకైక కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు దేవుడు అనుగ్రహించారు. అంతేకాదు చూసినట్లు 17 మరి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకము తీర్పు తీర్చిన దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. తన కుమారుని ద్వారా మరి రక్షణ పొందడానికే, తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. కాబట్టి ఆ దినాల్లో వారు మెస్సయ్య వస్తాడు, ఆయన తిరుపరిగా వస్తాడు, నిలుపుదండంతో వస్తాడని వారు ఎదురు చూచారు. అయితే వచ్చినటువంటి మెస్సయ్యను ఈ యొక్క సాత్వికుడిగా, దీనుడిగా మరి యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, మరి నశించి నరకానికి పోయే ఈ మనుషునికి నిత్య జీవం ఇవ్వడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా కలువరి శిలువను ఎక్కవలసిన వాడిగా వచ్చాడనే సంగతి ఆ దినాల్లో వారు గ్రహింపలేకుండా ఉన్నారు. కనుక నిజంగా నికోదేముకు దేవుడి ప్రత్యక్షత అంతా కూడా నిజంగా ఈ బోధంతా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేము కూడా వింటూ ఉన్నాడు. కాబట్టి చూసినట్లయితే ఇంకా ముందుకెళ్తే ఇక్కడ అంటున్నారు, మరి విశ్వాసం మరి విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు తీర్చుచున్నటువంటి తీర్పులే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపం చేయబడతా ఉంది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెను, ఎవరైతే మరి ఆ యొక్క సర్పము కాటు వేయబడి మరి నశించిపోతున్నారు. అయితే అది మోషే ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు ఎవరైతే కాటు వేయబడిన వారందరూ కూడా వచ్చి ఆ ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దినాన్ని కూడా ప్రభు బిడలంగా తిరిగి జన్మించిన భూమిలో నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించి ప్రభు రాజ్య వారసులుగా ఉన్నాం మనము. అంతేకాదు ఆ యొక్క క్రీస్తు శిలువ కార్యము మనలో జరిగింది. కాబట్టి క్రీస్తు శిలువ కార్యము మనలో జరిగించబడినటువంటి మనము ఎవరైతే ఇంకా ఈ యొక్క మరణ భయం చేత లేకపోతే వ్యాధి బారిన పడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువను గురించిన వార్త మనం విరివిగా ప్రకటించబడాల్సిన వారంగా ఉన్నాం. ఇది ప్రభు అడుగుతూ ఉన్నా నికోదేముతో, వాడు క్రొత్తగా జన్మించితేనే ఆర్ యు బోర్న్ అగైన్, తిరిగి జన్మించావా? మరి దైవజనుడు మరి మా నాన్నగారు ఎలీషా గారు చాలామందికి సుపరిచితమే, గొప్ప దైవజనుడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి దేవుని సేవకుడు. ఆయన అంటూ ఉండేవారు, నా టికెట్ నా దగ్గర ఉంది,
మనం ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ ఎక్కాలంటే టికెట్ కొనుక్కుంటాం, ఒక ఫ్లైట్ ఎక్కాలంటే ముందుగానే టికెట్ కొనుక్కుంటాం. అలాగే పరలోక రాజ్యానికి కూడా రక్షణ అనే టికెట్ నా చేతిలో ఉంది. నేను ఎప్పుడు కన్ను మూసినా నేను నా దేవుని దగ్గరికి వెళ్తాను. నా చేతిలో నా టికెట్ సిద్ధంగా ఉంది. మీకు సిద్ధంగా ఉందా? మీరు తిరిగి జన్మించారా అని ఒక్కడిస్తూ ఉండేవారు. కాబట్టి దినాన మనం తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నాం. ఒకప్పుడు నేను కూడా భయంకరమైనటువంటి పాపిని, ఒకవేళ దేవుని సేవకుని కుమారుని అయి ఉండొచ్చు, కానీ నేను కూడా ఒక దినాన భయంకరమైన పాపిని. నేను ఎరుగుదును. నా జీవితం, నా తలంపులు, నా హృదయము, నా నడక, నా ప్రవర్తన అంతా కూడా పాపమే. అయితే యేసు ప్రభు ఈ సత్య స్వార్త దేవుని వాక్యము నన్ను దర్శించినప్పుడు నేను కూడా మార్చబడ్డాను. చూడండి, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, 1 యోహాను మొదటి అధ్యాయము మరి చూడండి చక్కగా ఉంది. ఇక్కడ 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి కూడా మనలను పవిత్రులుగా చేస్తుంది. అంతేకాదు, మరి చూడండి, మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. చూసినట్లయితే మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. చూసినట్లయితే మరి చూడండి 9వ వచనంలో, మన పాపను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. నేను కూడా నా జీవితం నా పాప ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు, నా యొక్క మరి దాదాపు 10 సంవత్సరాల ప్రాయంలో ప్రభుని నా జీవితం అర్పించుకున్నప్పుడు నా పాపలు ఒప్పుకున్నాడు. ప్రభు నన్ను కడిగారు. తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చాను. అంతేకాదు, తిరిగి నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన అనుభవంతో ప్రభు బిడగా జీవిస్తూ ఉన్నాను. అయితే మరి మన పాపములను బట్టి మనల్ని ఆ యొక్క ఉగ్రత నుండి, పాప శిక్ష నుండి ప్రభు మనల్ని తప్పించాడు, నన్ను తప్పించాడు. నిన్ను కూడా తప్పిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే ఇంకా ఎవరైనా తిరిగి జన్మించిన అనుకూలం లేకపోతే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనము ఆ దినాన అరణ్యంలో మోషే సర్పం ఎత్తినప్పుడు ఆ పాము కాటు ఎవరైతే కలిసి చావుకు సిద్ధంగా ఉన్నారో వారు చూచినప్పుడు వారు బ్రతికారు. అలాగే ఈ ప్రస్తుతం కూడా లోకంలో జరిగే ఆ తీర్పు ఇదేనా కూడా ఆ తీర్పు ఉంది. అయితే తీర్పు నుండి మనం తప్పించబడుతున్నాం. అంతేకాదు, కలువరి శిలువ దగ్గర మనకు దొరికేది ఏంటంటే, మరి పాపపు శిక్ష నుండి తప్పించబడ్డాం, తీర్పు నుండి తప్పించబడ్డాం, ఉగ్రత నుండి తప్పించబడ్డాం. అంతేకాదు, పాపపు శక్తి నుండి విడిపించబడుతున్నాం. అంతేకాదు, పాపపు ఉనికి నుండి మనము తప్పించబడుతున్నాం, భద్రం చేయబడుతున్నాం. కాబట్టి పరిపూర్ణ రక్షణ, సంపూర్ణ రక్షణ కలువరి శిలువ యొద్ద మనకు ఉంది. కాబట్టి నికోదేము మరి ఈ యొక్క స్వార్థమైన దేవుని వాక్యాన్ని అంతా వింటా ఉన్నాడు. చూడండి, అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు మనం ప్రేమించారు. ప్రేమను బట్టి రక్షణ కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ కార్యం ద్వారా. అంతేకాదు, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి ఈ యొక్క 8 వచనాలు చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం. ఇది దేవుని వరమే. కృపచేతనే మనం రక్షింపబడిన వారంగా ఉన్నాం. కృపచేతనే మనం రక్షింపబడ్డాం. కాబట్టి కృప ద్వారా మనకు రక్షణ కలిగింది. అంతేకాదు, ఇక్కడ చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చక్కగా మరి 17వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా నికోదేము బోధిస్తూ ఉన్నారు. ఏమి బోధిస్తున్నారు? ఆ తీర్పు ఇదే, విశ్వసించిన వారికి తీర్పు ఉంది. విశ్వసించిన వారు ఎవరైతే మరి విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. అంతేకాదు, చూడండి 20వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనబడుకున్నట్లు వెలుగునద్దుకు రాడు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దుకు వచ్చును. కాబట్టి ఇంకా మరి ప్రభు వెలుగు అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన సిలువ దగ్గరకు వచ్చినప్పుడు
మన యొక్క ప్రతి పాపము కూడా ఆయన రక్తంలో కడిగి ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా ఆయనతో వెలుగులో నడిచేవారంగా ఉంటాం. ఆయనతో అన్యోన్య సహవాసం చేసేవారుగా ఉంటాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ నికోదేము మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విన్నాడు. సందేహాలని నివృత్తి చేయబడి మరి ఆయన అక్కడతో అయిపోలేదు. ఆయన కోసం రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త 7వ అధ్యాయము 50వ వచనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 50వ వచనం చూస్తే ఆయన ప్రభువు పక్షంగా నిలబడిన వాడుగా మనం చూస్తాం. ప్రభు పక్షంగా నిలబడిన వాడుగా చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. అంతకు మునుపు ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. చూడండి, వారిలో ఒకడు. అక్కడ మరి ఆయన పట్టుకోలేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే అంటా ఉన్నాడు నికోదేము, అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును వాడు చేసింది తెలుసుకునక మునుపును మనము ధర్మశాస్త్రం అతని తీర్పు తీర్చునా అని అడిగా వారు నీవును గలలేయడవా అంటా ఉన్నారు. అంతకుముందు అంటున్నారు చూడండి, అందుకు పరిశీలి మీరు కూడా మోసపోతురా. అది 48వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 48వ వచనం. అధికారులలో కానీ ఇంకా చూసినట్లయితే పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన విశ్వాసం ఉంచినా ఈ నికోదేము ఉన్నాడు. కాబట్టి వారికి కూడా సందేహం వచ్చింది. అధికారుల్లో కానీ మరి పరిసయ్యుల్లో కానీ ఎవరైనా ఆయన విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. అప్పుడు నికోదేము అంటున్నాడు ఆయన వారిలో ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, వారు అంటున్నారు నీవును గలిలయుడవా విచారించడం, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనేది. చూడండి, అంతటా వారు ఎవరింటి వారు వెళ్ళిపోయారు. అయితే నికోదేము ప్రభు పక్షంగా మాట్లాడి తెగించాడు అక్క సభలో. అంతేకాదు యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి 2 గొప్ప వ్యక్తులు ముందుకు వచ్చారు. శిష్యులు మాత్రం వెళ్ళిపోయారు, ఆ స్త్రీలందరూ వెళ్ళిపోయారు. అయితే ఆ యొక్క దేహాన్ని, ప్రభు దేహాన్ని అప్పగించమని చెప్పి అరిమతయి యోసేపు ఒకడు తర్వాత చూసినట్లయితే ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం జ్ఞాపకం చేసుకుంటే 39వ వచనం, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా చూడండి బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహములు ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. చూడండి, ఈ నికోదేము చక్కగా ధైర్యంగా ముందుకు వచ్చాడు. 150 మరి సేర్లు ఎత్తి తీసుకొచ్చాడు. బోళముతో కలిపిన అగరు తీసుకొచ్చాడు. వారి దేహాన్ని, ప్రభు దేహాన్ని చక్కగా ఆ యొక్క మరి చూడండి ఏం చేస్తారంట, ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాడు. ప్రభు దేహాన్ని చక్కగా ఎంతో సమర్పణతో, ఎంతో భయభక్తులతో, మరి ఆయనకు దేవుని రాజ్యానికి వచ్చిన సత్యాన్ని విన్నాడు కనుక 7వ అధ్యాయం 50వ వచనం యోహాను సువార్తలో దేవుని పక్షంగా మాట్లాడడానికి నిలబడ్డాడు. 2వ చూస్తే ఆయన దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో చక్కగా మరి ఆయన మరి చక్కగా యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యం దానికి పూసి నారబట్టలు చుట్టారు. చూసారా? ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున వచ్చారు కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయన దేహాన్ని పొందాం. వారికి అవకాశం లేదు. నికోదేముకి ఇవ్వబడింది ఇక్కడ అవకాశం. చూసారు, నికోదేముకి ఇవ్వబడింది. ఆయన యూదుల అధికారి, ఇశ్రాయేలీయుల బోధకుడు. మరి ఇంకా చూసినట్లయితే ఆయన ఇశ్రాయేలు బోధకుడు, యూదుల అధికారి. ఇంకా చూసినట్లయితే ఆయన గురించి రాయబడింది మరి పరిసయ్యుడు. ఆయన సన్హెద్రిం సభ సభ్యుడు. వారిలో నుండి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన జీవితం మార్చబడింది. ప్రభు యొక్క శిష్యుడిగా, రహస్య శిష్యుడిగా ఉంటా వచ్చాడు. సమయం వచ్చినప్పుడు అడ్డుపడతా వచ్చాడు. కానీ ప్రభు చిత్తానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా క్రీస్తు సిలువ వేయబడాలి కనుక సర్వలోక పాపార్థమై. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను గనక ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చింది. అంతేకాదు ప్రభు వారు చెప్పినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు కలువరి శిలువలో. ఆయన ముందుగానే చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక నికోదేముతో గనక ఆ ఎత్తబడినప్పుడు తిరిగి ఆ దేహాన్ని దించి శిలువ మీద నుండి చక్కగా సుగంధ ద్రవ్యాలతో పూసి
అక్కడ ప్రభువుని ఎంతగానో ఆరాధించుంటాడు. ప్రభువా, నీవు నీ రాజ్యాన్ని నాకు బోధించావు, నీ రాజ్యంని తిరిగి జన్మించిన అనుభవాన్ని, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన అనుభవాన్ని నాకు బోధించావని ఎంతగానో ప్రభువుని ఘనపరుస్తా, ఆరాధిస్తా. ఎంతగానో ప్రభువుకి అక్కడ సుగంధ ద్రవ్యాలు పూసి సిద్ధపరిచారు నారబట్లు. గర్భవతి యోసేపు నికోదేము కలిసి క్రొత్త రాతితో తొలవబడినటువంటి ఒక తోటలో, ఆ సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండింది కనుక ఆ దినము యూదులు సిద్ధపరిచిన దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి దేవుడు ఈ నికోదేముని సిద్ధపరచుకున్నాడు. చూడండి, ఈ యొక్క నికోదేముని గురించి యోహాను గారు, శిష్యుడని యోహాను మాత్రమే రాశారు. ఎందుకంటే శిష్యుడని యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసుతో ఏకముగా ఎక్కడా కూడా చాలా సందర్భాల్లో ప్రభుతో ఉన్నటువంటి వాడు కనుక నికోదేము గురించి ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చిన సందర్భం రాత్రి వేళ వచ్చాడు, చూశాడు. అంతేకాదు సుదీర్ఘంగా దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ఏ రీతిగా ఒక మనుషుడు తిరిగి జన్మించాలి, ఏ రీతిగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి, ఏ రీతిగా మరి చూడండి, దుష్కార్యం 20 వచనం, యోహాను సువార్త 3:20 వచనం, దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగునొద్దకు ప్రభు యేసుక్రీస్తు వారు నికోదేముని తీసుకొచ్చారు. ఈ యొక్క దినాన, మన ప్రభు పునరుద్ధాన దినాన వెలుగునొద్దకు నిన్ను తీసుకురావడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. వెలుగునొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ తీర్పు ఇదే అంటూ ఉన్నారు. ఆ తీర్పు 19వ అధ్యాయం, మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం మొదటి భాగంలో ఆ తీర్పు ఇదే. దాని దేవుని తీర్పు వెళతా ఉంది. ఆ తీర్పులో నీవు ఉండకుండా ఉండాలంటే సిలువ వద్దకు రా. సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడు. ఆయన నీ పాపముల కొరకై, నీ తలంపులతో చేసిన పాపాల కొరకై తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది, కాళ్ళ చేతుల్లో శీలలు కొట్టబడి, పక్కన బల్లెంపోటు, శరీరం అంతా కొరడ దెబ్బలు, అవమానము, నింద, అన్యాయపు తీర్పు ఇవన్నీ పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప రక్షణ, అమూల్యమైనటువంటి రక్షణ, నిన్ను బలపరిచేటువంటి దేవుడు సిద్ధంగా ఉండి కృపచేత దేవుడు నీకు రక్షణ సిద్ధపరిచారు. అయితే నీ పాపంని ఒప్పుకునేడల ఆయన నమ్మదగినవాడు. మన పాపను మనం ఒప్పుకునేడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి లోకములో తీర్పు వెళ్తా, ప్రపంచమంతా తీర్పు వెళ్తూ ఉంది. ఆ తీర్పు ఇదే, ఆ తీర్పే లోకము ఇంతకుముందే తీర్పు ఉంచబడింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా తండ్రి వద్ద నుండి దిగివచ్చాడు. పరలోకం నుండి దిగివచ్చిన వాడు మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకు కలువసిలువలో ఎత్తపడ్డారు. ఆ దినాన అరణ్యంలో మోషే సర్పమును ఎత్తినట్లుగా ఆ తీర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క పాపపు రుణమంతా కూడా కలువసిలువలో మేకులతో కొట్టారు. ఆయన దేహము నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డానికి తండ్రికి ఇష్టమైంది. నలగొట్టబడినటువంటి ప్రభు దేహంలో నీవు ఐక్యపరచబడాలా, నలగొట్టబడిన ప్రభు దేహంలో నీవు ఐక్యపరచబడాలా, ఆయన కార్చిన రక్తంలో నీవు కడగబడాలా. కాబట్టి ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుతారు, చూడండి, ఆయన యందు 18వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం మొదటి భాగం, ఆయన యందు విశ్వాసం ఉంచేవానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచేవానికి తీర్పు తీర్చబడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే శిలువ మరణం పొందారు. నేను పొందవలసిన మరణాన్ని ప్రభు కలువరిశిలువలో పొందారు. నేను పొందవలసిన పాప శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో భరించారు. నా నిమిత్తమే ఆయన ప్రాణం అర్పించారు, ప్రాణార్పణగా పోయబడ్డారు, సమాధి చేయబడ్డారు. అంతేకాదు 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచారు. ఈ దినాన మృత్యుంజయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, పునరుద్ధరణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, జీవాధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాటలు వింటున్నాం. ఆ తీర్పు ఇదే, ప్రపంచమంతా తీర్పు వెళ్తూ ఉంది. ఆయనది విశ్వాసం ఉంచి వానికి తీర్పులోనికి రాబడ్డు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచు. కలువరి శిలువ వైపు చూసినట్లయితే నీవు నేను కూడా అవిశ్వాసంలోకి వస్తాం. నికోదేము, ఆ దినాలను శాస్త్రులు పరిసయ్యులు వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎక్కడ కూడా అంగీకరించకుండా వచ్చారు, వెంబడేస్తూ వచ్చారు. ఎక్కడ దొరుకుతుందా తప్పని పట్టుకుంటాం. ఇశ్రాయేలు బోధకుడు అయ్యుండి కూడా నికోదేము రాత్రి సమయంలో ప్రభు చిత్తంలో ఉన్నాడు, ప్రభు తలంపులో ఉన్నాడు కనుక చూడండి, మరి యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయము మరి ఇక్కడ చూసినట్లయితే 24వ వచనంలో
యోహాను 2:24 అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తండ్రి వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినటువంటి వాడు, ఎవరిని కూడా ఆయన వశం చేసుకోలేదు. అయితే ఇక్కడ నికోదేము వచ్చాడు. ప్రభు చక్కగా ఆయన పరలోక రాజ్యం గురించి ఎలాగ సిద్ధపడాలో, మనుష్య కుమారుడు ఏ రీతిగా సిలువేయబడాలో, ఏ రీతిగా దేవుడు మరి తండ్రి అయిన దేవుడు ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించారు. ప్రతివాడు కూడా చూడండి, అతిథికి పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వైపు మనం చూద్దాం. కాబట్టి యేసు ప్రభు రక్షణ కార్యాన్ని సంపూర్తి చేయడానికి లోకానికి దిగి వచ్చారు. కాబట్టి మనం 1 యోహాను పత్రిక 1:7-9 జ్ఞాపకం చేసుకున్న ప్రకారం యేసు రక్తం మన పాపం నుండి కడిగి పవిత్రులు చేస్తుంది. ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నారో వారు ప్రభు రక్త మాంసంలో పాలుపంపులు పొందగలరు. తీర్పులో నుండి దాటివేశారు వారు తీర్పు తీర్చబడదు. అంతేకాదు సంపూర్ణ రక్షణ, సంపూర్ణ భద్రత ప్రభు దగ్గర ఉంది వారికి. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం 91 దావీదు కీర్తనలో ఈ మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకున్నాం. 91 దావీదు కీర్తనలోకి వచ్చినట్లయితే ఈ మాట ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచారో వారు చక్కగా దేవుడు వాగ్దానం ఇచ్చారు. చూసినట్లయితే 91 దావీదు కీర్తన 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. 6వ వచనం, చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుడు చక్కని వాగ్దానం, భయపడకువు. ఎందుకంటే మరి 91వ దావీదు 1వ వచనం, మహోన్నతిని చోట నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచారో, సిలువేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచారు, ఆ సిలువ కార్యంలో ఐక్యపరచబడుతున్నారు, వారి దేహాలు ఆ యొక్క దేహం అంతా కూడా కడగబడుతుందో, మన ప్రాణాత్మ దేహాలని శుద్ధి చేయడానికి ప్రభు రక్తం కార్చారు కలువరి సిలువలో. కాబట్టి వారికి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచారు, మహోన్నతి చోట నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. కాబట్టి చీకటిలో సంచరించి తెగులైనను మధ్యాహ్నమందు పాడు చే రోగమునకి నీవు భయపడకుందువు, భయపడకము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ కార్యం నీ కొరకే చేశారు, నిన్ను తీర్పులో నుంచి దాటించాలని. లోకంలో తీర్పు ఉంచబడింది, ఆ తీర్పు ఇదే. ఆ తీర్పు నుంచి నిన్ను తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అనే స్థానంలో నీ పేరు నా పేరు పెట్టుకుంటే దేవుడు హోషేను ఎంతో ప్రేమించాడు, అలాగే నీ పేరు పెట్టుకో. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమించిన నీ దేవుడు, నీ సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, నీ రక్షకుడు యొక్క సమయంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నువ్వు తిరిగి జన్మించాలని, ఆయన రాజ్యవారసుడిగా ఉండాలని నేను ప్రేమించి ఆయన యొక్క ఏకైక అద్వితీయ ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించారు. సిలువ వేయడానికి ఆయనకి ఇష్టపడింది, మరి ఆయన నలుకొట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి దినాన ప్రభు గొప్ప రక్షణ కార్యము నీ కొరకు నా కొరకు పరిపూర్ణ రక్షణ కార్యం జరిగించారు, సంపూర్ణం చేశారు. రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేశారు. ఒక దినాన రక్షణ పొందాం, అంత మాత్రంతో కాదు. పాపపు బానిసత్వము, పాపపు శక్తి అనేక సార్లు మనం బలవంత పెడతా ఉంటుంది. శరీర హేచ్ఛలు అన్నీ కూడా మన దేహంలో ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా మనం తప్పించడానికి రక్షణ కార్యం దినదినము కూడా ప్రభు రక్షణ కార్యం జరుగుతూ ఉంది. నేను రక్షిస్తా, దినదినము కూడా పాపపు శక్తిని నేను భద్రపరుస్తున్నారు, రక్షిస్తున్నారు. అంతేకాదు పాపపు లోకంలో మనం ఉన్నాం, పాపపు ఉనికిలో మనం ఉన్నాం, దాని నుండి ప్రభు మనం భద్రపరుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్షణ కార్యం సంపూర్తి చేశారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. తీర్పు నుండి తప్పించబడి మరణం నుండి జీవం నుంచి దాటించడానికి యేసు ప్రభు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చారు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆస్వాదించును గాక. అయితే ఈ వాక్యం విన్న నీవు నీ హృదయంలో ఎంతవరకు యేసు ప్రభుకు స్థానం ఇవ్వకపోతే 2 నిమిషాలు ప్రపంచమంతా తీర్పు వెళ్తూ ఉంది. ఆ తీర్పులోంచి నిన్ను దాటించడానికే నికోదేమును దాటించాడు, నిన్ను కూడా దాటించాలని ఆ ప్రభు. నీవు కూడా నికోదేము చక్కగా ప్రభు సిలువేయబడినప్పుడు ఆ దేహానికి మరి చక్కగా ఆ పరిమళ ద్రవ్యాలతో పూసి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు, ఆ దేహాన్ని గణపరుస్తున్నాడు, ప్రభుని గణపరుస్తున్నాడు. నీవు నేను కూడా దినాన ప్రభుని గణపరచడానికి
అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత మమ్మల్ని విమోచించారు. ఇంకా నువ్వు విమోచించబడకుంటుంటే ఇదే మీకు అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నీవు నీ ఇంటి వారును ప్రభు చేత దర్శించబడి, దేవుని ఆత్మ చేత దర్శించబడి, మరి మనందరం కూడా దినాన ప్రభు రాజ్యంలో కలుసుకోవాలని నీ కొరకు ప్రార్థిస్తాను.